ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఒక టాటూ. నువ్వు క్రిమినల్ సైకాలజీ చదివావు కదా, నాకు చిన్న క్లారిటీ ఇవ్వు. అసలు ఏమైనా స్పెసిఫిక్ టాటూస్ అంటే ఒక వింతైన ఆకారంలో ఉండే గుర్తులని ఎలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు తమ బాడీ మీద టాటూగా వేయించుకుంటారు? ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ వెనకుండే సైకాలజీ ఎలా ఉంటుంది? క్రిమినల్ సైకాలజీలో దీన్ని సిగ్నేచర్ బిహేవియర్ అంటారు. నార్మల్గా జనాలు ఫ్యాషన్ కోసం టాటూస్ వేయించుకుంటారు. కానీ కొంతమంది క్రిమినల్స్, సైకోపాత్స్ సమాజం మీద లేక ఒక పర్టిక్యులర్ సిస్టమ్ మీద పగ తీర్చుకోవడానికి ఒక సీక్రెట్ గ్యాంగ్గా ఏర్పడతారు. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ కోసం అందరికీ భయం కలిగించే జంతువులను, విషపూరితమైన పాములను బాడీ మీద పర్మనెంట్గా టాటూగా వేయించుకుంటారు. అది వాళ్లల్లో ఉన్న క్రూరత్వానికి, వాళ్ల పగకి ఒక సింబల్ లాంటిది. నేరం చేశాక ఆ గుర్తుని వదిలి వెళ్లడం కూడా, ఈ మర్డర్ నేనే చేశాను, నన్ను పట్టుకోండి చూద్దామని డైరెక్ట్గా పోలీసులకే ఒక సైకలాజికల్ ఛాలెంజ్ విసురుతుంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ కేసులో కూడా అదే జరిగింది కావేరి. ఆ హంతకురాలు కూడా మాకు అలాంటి ఒక సైకలాజికల్ ఛాలెంజే మాకు విసిరింది. ఇదిగో ఈ పాము గుర్తు టాటూని ఆ మాయలాడి తన కాలి మీద వేయించుకుంది చూడు. నాకు ఈ టాటూ కాలి మీద వేయించుకున్న అమ్మాయి ఎవరో తెలియాలి కావేరి. ఇలాంటి వింతైన గుర్తులని బాడీ మీద ముద్రించుకునే వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. ఈ టాటూ ఉన్న అమ్మాయి మర్డర్ చేసిందా కళ్యాణ్? అసలు ఈ ఫోటో నీకెక్కడ దొరికింది? షీఈ్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ కావేరి. హత్య చేసింది మా అక్కేనా? ఏమైంది కావేరి? ఏంటి ఆలోచిస్తున్నావు? కళ్యాణ్, ఈ టాటూ మా అక్క కార్తీక కాలు మీదుంది. మా అక్క కార్తీక కాలు మీదుంది. మా అక్క కార్తీక కాలు మీదుంది. ఏంటి కావేరి, ఏం మాట్లాడుతున్నావు? కార్తీక కాలు మీద ఇలాంటి టాటూనా? అవును కళ్యాణ్. అంటే ఈ మర్డర్ చేసింది కార్తీకనా? ఒకదాని తర్వాత ఒకటి కార్తీక ప్రమాదంలో పడుతూనే ఉంది తక్షక. మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది మరొకటి. ఆ పోలీస్ కళ్యాణ్ మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఎలా తక్షక? ఆ కళ్యాణ్కి కార్తీక గురించి తెలిసిపోయింది కదా. ఆ పోలీసు దర్యాప్తులో కార్తీక కాళ్ళ మీద ఉన్న ఆ విచిత్రమైన టాటూని వాడు కనిపెట్టేశాడు. అంతటితో ఆగకుండా అతను ఆ టాటూ ఫోటో తీసుకుని నేరుగా కావేరి దగ్గరికి వెళ్ళాడు. ఆ టాటూని చూడగానే కావేరి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అది అచ్చు కార్తీక కాళ్ళ మీదున్న టాటూ లాగే ఉందని చెప్పింది. ఇప్పుడు ఆ కళ్యాణ్కి కార్తీక మీద అనుమానం మొదలవుతుంది. అతను ఇంకాస్త ముందుకెళ్తే కార్తీక దొరికిపోవడం ఖాయం. అదే జరిగితే మన నాగమణి కార్యం ఇక్కడితో ఆగిపోతుంది తక్షక. ఇప్పుడేం చేద్దాం? ఆ కళ్యాణిని ఎలా దారి మళ్లించాలో, కార్తీకని ఆ గండం నుంచి ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు తామసయ్య.
ఇక్కడే ఉంటే సమయం వృధా అవుతుంది. ఏం చేయాలో చెప్తాను పద.